సీఎం రేవంత్ రెడ్డిపై చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బుధవారం కాంగ్రెస్ పార్టీ వేములవాడ పట్టణ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బాల్క సుమన్ స్థాయిని మించి మాట్లాడుతున్నాడని, దొరల గడిలో బానిసైన నీవు సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించడం సిగ్గుచేటని మండిపడ్డారు. సుమన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తెలంగాణ ఉద్యమం పేరిట అమాయక విద్యార్థుల్ని బలి తీసుకున్న సుమన్ కు కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు లేదని, తెలంగాణను లూటీ చేసే క్రమంలో ప్రాజెక్టుల పేరిట రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసింది మీ బీఆర్ఎస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు. దగాపడిన తెలంగాణను పునర్నిర్మాణం చేయాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టిన మాట వాస్తవం కాదా అన్నారు. బాల్క సుమన్ కాంగ్రెస్ పార్టీని గాని సీఎం రేవంత్ రెడ్డిని కానీ విమర్శిస్తే ఊరుకునేది లేదు, ఎక్కడికక్కడ ఉరికించి కొడతాం, జాగ్రత్త అంటూ హెచ్చరించారు. ఇక మరోవైపు కాంగ్రెస్ పార్టీ గురించి కానీ సీఎం రేవంత్ రెడ్డి గురించి కానీ కనీస అవగాహన లేని వ్యక్తులు రేవంత్ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్నారని, గడీల పాలనను ప్రజాపాలనగా మార్చినందుక దిష్టిబొమ్మ దగ్ధం. బీఆర్ఎస్ పార్టీ సీఎం కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావుల అవినీతి అక్రమాలను బయట పెడుతున్నందుక దిష్టిబొమ్మ దగ్ధం అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం ఏర్పాటై కనీసం 2 నెలలు కూడా కాలేదు, అప్పుడే ఆరోపణలు చేస్తున్నారని, ఇవేనా మీకున్న నైతిక విలువలని? బీఆర్ఎస్ పార్టీ నాయకులకు నిజంగా చిత్తశుద్ధుంటే ప్రజల ఆశీర్వాదంతో ఏర్పాటైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అండగా నిలిచి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వనంటూ హితో పలికారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కనికరపు రాకేష్, సీనియర్ నాయకులు కూరగాయల కొమరయ్య, తూము మధు, చిలుక రమేష్, నాగుల రాముగౌడ్, పాత సత్యలక్ష్మి, పీరు మహమ్మద్, సోయినేని కరుణాకర్, వస్తాదు కృష్ణ, లింగంపల్లి కిరణ్, ఎర్ర శ్రవణ్, మహాదేవుని అంజయ్య, విజయ్, రాజు, వనపర్తి శంకర్, షేక్ ఫిరోజ్, తౌటు సాయి, నక్క సాయి తదితరులున్నారు. బాల్క సుమన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంగా మేము ముందుగా వేములవాడ కాంగ్రెస్ తరఫున ఖండిస్తూ, బాల్క సుమన్ చరిత్ర తెలియని వారు ఎవ్వరూ లేరు తెలంగాణలో. యూనివర్సిటీలో నీ బతుకేంది, నీ కథ ఏంది అనేది ప్రతి ఒక్కరిని కూడా నీ బ్యాచ్మెంట్ని అడిగితే నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చినావు, ఏ లెవెల్కి వెళ్ళి వచ్చినావు అనేది అందరు చెప్తారు. ఒక్క డ్రెస్తోనే నువ్వు ఎంపీగా పోటీ చేసినావు. ఇప్పుడు నీ చరిత్ర ఏందో అనుకొని మాజీ ముఖ్యమంత్రికి బానిస తొత్తుగా నువ్వు వ్యవహరిస్తూ 9.5 సంవత్సరాలు అధికారంలో ఉండి అధికారం పోగానే ఒక పిచ్చి కుక్క తిరిగా వ్యవహరిస్తూ మొన్నటి రోజు బాల్క సుమన్ మాజీ ఎమ్మెల్యే మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అనుచిత వ్యాఖ్యలు చేయడం తప్పుపడుతున్నాం. మరి ఇవాళ అంత మంచి మా ముఖ్యమంత్రి గారిని ఇలాంటి వ్యాఖ్యలు తనకు తలగకూడదని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. మరి ఆ రోజు చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున ఖండిస్తున్నాం. మొన్నటి రోజున మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మా ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిండు. బిడ్డ నాలుక చీరేస్తా, ఇంకొకసారి మా నాయకుడిని ఏదైనా అంటే నువ్వు తెలంగాణలో ఎక్కడ తిరిగినా. మొన్నటి రోజున బాల్క సుమన్ మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయన మేము కాంగ్రెస్ పార్టీ తరఫున వేములవాడలో తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇటువంటి మాటలు మాట్లాడకుండా మళ్ళోసారి ఈ టీఆర్ఎస్ నాయకులు మతి భ్రమించి మా నాయకులను, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మా రేవంత్ అన్నను పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఆ మాటలు మాట్లాడకుండా వాళ్ళ నాలుక తీరుస్తావు. టీఆర్ఎస్ నాయకులు వేములవాడ నాయకుల పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఎక్కడ ఏ మాటలు మాట్లాడినా కానీ మీరు ఎక్కడ కూడా తిరగకుండా మేము ఎక్కడికక్కడ మా మహిళల తరఫున మేము అడ్డుకుంటామని. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే ఇలా ప్రజలు తెలంగాణ ఊపిరి పీల్చుకుంది. ప్రజలంతా స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ప్రజాపాలన స్టార్ట్ అయింది. దీన్ని జీర్ణించుకోలేని ఒక దొరల కుక్క, దొర బానిస బాల్క సుమన్ గారు మరి రేవంత్ రెడ్డి గారి మీద ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం, అవాకులు చెవాకులు పేరడం పూర్తిగా దీన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తూ వాళ్ళ ప్రజానాయకుడు సీఎం రేవంత్ రెడ్డి గారికి మరి వేములవాడ పట్టణ కాంగ్రెస్ పక్షంలో మరి పాలాభిషేకం చేయడం జరిగింది. ఏదైతే నిన్నటి రోజున పెద్దపల్లి మాజీ పార్లమెంటు సభ్యులు మరియు చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను వేములవాడ కాంగ్రెస్ పార్టీ పక్షాన
తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే బాల్క సుమన్ చెప్పెత్తి ముఖ్యమంత్రి పైకి అనుచిత వ్యాఖ్యలు మాట్లాడుతూ చెప్పు చూపించిండో బాల్క సుమన్ అది నీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు నిన్ను ఏ స్టేజ్లో ఉంచుతారో ఒకసారి నీది నువ్వే ఆలోచించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రభుత్వం పోగానే టీఆర్ఎస్ ప్రభుత్వం పోయి ప్రజాపాలన వచ్చింది. ఈ ప్రజాపాలన వచ్చిన ప్రజాపాలనలో ఈ మాజీ ఎమ్మెల్యే గారు జీర్ణించుకోలేకపోతున్నారు. టీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, చంద్రశేఖరరావు గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఏ విధంగా మాట్లాడారో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. ఈ ప్రజాపాలనను ఈ బానిస పాలన ఇంతకుముందు ఉన్న వాళ్ళు చేసిన పాలనకు ఈ పాలనకు తేడా ఉంది కాబట్టి ఈ తేడాను పసిగట్టిన వాళ్ళు అసహనానికి లోనై మాట్లాడుతున్నారు. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో మన పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు. ఈ మొన్న 29, 39 గెలిచిర్రు, సాయంత్రం 0 కత్తారు. రాబోయే రోజులల్లో ప్రజలందరూ గమనిస్తున్నారు. ఖబర్దార్ బాల్క సుమన్.